నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. 2 రోజులుగా కూడా శాసన మండలిలో అంత గందరగోళ వాతావరణం నెలకొనడం మనం చూస్తూనే ఉన్నాము. బొత్స సత్యనారాయణతో కలిసి మిగతా వైసీపీ ఎమ్మెల్సీలందరూ కూడా ప్లకార్డులు ప్రదర్శించడం, అక్కడంతా గందరగోళ వాతావరణం నెలకొల్పడం. మరోపక్క చూసుకున్నట్లయితే హెరిటేజ్, ఇందాపూర్ డైరీ సంస్థల గురించి ప్రస్తావించడం. మొత్తాన్ని ఏ విధంగా చూడాలి? మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆయనకు సంబంధించినటువంటి కంపెనీలకు ఆయన ఏ విధంగా లాభం చేకూర్చారు? మరి ఎన్టీఆర్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, వాళ్ళకు సంబంధించినటువంటి కంపెనీలకు ఏదైనా లాభం చేకూర్చే విధంగా చేశారా? ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే. 2 రోజులుగా చూస్తున్నాను సార్, మండలిలో ఏ విధంగా చర్చ సాగుతుందో. బొత్స సత్యనారాయణ గారు, మిగతా ఎమ్మెల్సీలందరూ కూడా ఈ హెరిటేజ్ గురించి కానివ్వండి, ఇండాపూర్ డైరీ సంస్థ గురించి కానివ్వండి, ఏ విధంగా గందరగోళ వాతావరణం సృష్టిస్తున్నారో మనం అంతా చూస్తున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి ఆయన కంపెనీలకు సంబంధించి గడిచిన 5 ఏళ్ళు కూడా ఏ విధంగా లాభం చేకూర్చారు? మరి ఆ విధంగానే ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఎన్టీఆర్ గారు కానివ్వండి ప్రవర్తించారా? ఎలా చూడాలి అసలు ఈ పరిణామాన్ని? రాత్రి ఒక సినిమా చూశాను, బ్లఫ్ మాస్టర్. చూసావా? అతను ఎవరో కొత్తగా కుర్రాడే అనుకుంటా, మొత్తం మోసాలే, అసలు బ్లఫ్ అన్నమాట. అంతా చీటింగ్, అబద్ధాలే, నోరు తెరిస్తే అబద్ధం, అంతా నేరమే. అంటే అసలు అదేదో జగన్మోహన్ రెడ్డిని పెట్టి తీస్తే పోయేది కదా సినిమా. ఆ బ్లఫ్ మాస్టర్ అంటే అసలు ఈ పార్టీయే బ్లఫ్ మాస్టర్స్ పార్టీయా? ఈ అబద్ధాలేంటి, ఈ మోసాలేంటి? అంటే జనం పిచ్చోళ్ళు అనుకుంటారా? ఇప్పుడు 2 రోజులుగా కౌన్సిల్ అసలు జరగనీటిల్లా. ఏది మొన్న వాయిదా పడింది. ఇవాళ కూడా బొత్స సత్యనారాయణ గారు ఆయన నేతృత్వంలో గోయిందా గోయిందా అంటే ఒక కౌన్సిల్లో గోయిందా కొడితే చాలదు, మొత్తం వీళ్ళు రాష్ట్రం అంతా తిరగాలి. వైసీపీ ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఈ ఓడిపోయిన ఇన్ఛార్జీలు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నామాలు పెట్టుకుని, గుళ్ళు చేయించుకుని, పొర్లు దండాలు పెడుతూ తిరుపతి దాకా వెళ్తే తప్ప ప్రాయశ్చిత్తం జరగదు. వీళ్ళు చేసిన మహాపాపానికి ప్రాయశ్చిత్తం జరగదు అని ఎవరంటున్నారు? సాధువులు అంటున్నారు. స్వామీజీలు విశాఖపట్నంలో మీటింగ్ పెట్టి మొన్నే మనం చూసాం, శ్రీనివాసానంద సరస్వతి వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అంటే. ఇప్పుడు ఇక్కడ ఇందాపూర్ అంటాడు, ఆ భూమన కరుణాకర్ రెడ్డి అంటే డైవర్షన్ అన్నమాట. సుబ్బారెడ్డి ఏమో కల్తీ జరిగిందని ఒప్పుకున్నాడు, భూమన కరుణాకర్ రెడ్డి ఏమో యాగం అంటాడు, ఫ్లెక్సీలు అంటాడు. మళ్ళీ అంబటి రాంబాబు ఏమో ఫ్లెక్సీలు తీసేయమంటాడు. మళ్ళీ కమ్మ కాపు అంటారు, కాపు టైగర్ అంటారు, బిల్ గేట్స్ అంటారు. మళ్ళా సైకో రాక్షసుడు అని బిల్ గేట్స్ అంటారు. లేదు సమోసాలు లెక్క చెప్పండి అంటారు. అంటే ఏంటి డైవర్షన్ అంతా? దేని నుంచి డైవర్షన్ చేయటం కోసం? ఇప్పుడు నువ్వు అన్నావు ఇందాపూర్ డైరీ. ఇప్పుడు బొత్స సత్యనారాయణ నిన్న ప్రెస్ మీట్లో వెనకాల ఉన్నాడని అడిగాడు, నెయ్యి ప్యాకెట్ ఇటీ అన్నాడు. వాడేదో ఒక ప్యాకెట్ తిరగేసి ఇచ్చాడు. తిరగేసి ఇస్తే ఆయన ఇడిదిప్పి చీజ్ ప్యాకెట్ చూపిస్తాడు. దాని మీద స్పష్టంగా చీజ్ అని కనపడుతుంటే ఇదిగో హెరిటేజ్ నెయ్యి అంటారు, నాకు కనపడతలేదు అంటాడు. అంటే ఎవరిని బకరా చేసినట్టు? బొత్సాని బకరా చేశారా? మొత్తం వైసీపీ పార్టీనే బకరా పార్టీయా? లేదు జనాన్ని బకరా చేస్తున్నారా? ఇప్పుడు ఇందాపూర్ డైరీ అమ్మ, అది ఎక్కడ ఉంటుంది? మహారాష్ట్ర, పూణేలో ఉంటుంది. 24 ఏళ్ల క్రితం పెట్టారు అది. అదో 500 కోట్ల ఏమో టర్న్ ఓవర్ ఉంటుంది దానికి. దాన్ని తీసుకొచ్చి చంద్రబాబు బినామీ అంటారు. నేను ఊరికే చూసా అసలు దేశంలో ప్రముఖ డైరీలు ఏంటి, ఫస్ట్ 10 ఏంటి అని చూస్తే నంబర్ 1 అమూల్, 1,00,000 కోట్ల టర్న్ ఓవర్, 36 లక్షల మంది ఏమో రైతులు ఉంటారు. గుజరాత్. చంద్రబాబు బినామీయా? జగన్ బినామీయా? ఎందుకంటే జగనేగా మరి అమూల్ పాలు అమ్మిచ్చింది. మొత్తం డైరీలన్నీ అమూల్కి ఇచ్చాడు. అప్పుడు దగ్గర దగ్గర ఒక 5,000 కోట్లు ఏమో అమూల్కి సమర్పయామి, ఎక్విప్మెంట్ అని, లేకపోతే వాళ్ళు ఏదో డైరీలు పెట్టుకుంటున్నారని విజయసాయి రెడ్డి ఏదో మాట్లాడి చేసిన పరిస్థితి. అమూల్ జగన్ బినామీ అందామా? అంటే ఈ ప్రముఖమైనటువంటి కంపెనీలు కదా. ఇప్పుడు అమూల్ కాకపోతే సెకండ్ ప్లేస్ ఏది? మదర్ డైరీ. మదర్ డైరీ దగ్గర దగ్గర 17,500 కోట్లు టర్న్ ఓవర్. నీకు అది 100 ప్రోడక్ట్స్ 100 నగరాల్లో అమ్ముద్ది. మదర్ డైరీ. నెక్స్ట్ నందిని. మదర్ డైరీ అంటే అది ఎక్కడో మరి హర్యానాలోనో ఎక్కడో ఉంటుంది.
నందిని నీకు తెలుసు, ఏది కర్ణాటక, అదే కదా తిరుపతి. మరి వీళ్ళు సుబ్బారెడ్డి ఎక్కగానే ఆపేసాడు నందిని నెయ్యి. ఇప్పుడు మళ్ళీ కొంటున్నారు బిఆర్ నాయుడు ఆధ్వర్యంలో. ఆ నందిని అంతా 28,000 కోట్లు టర్న్ ఓవర్, 70 ప్రోడక్ట్స్, 100 నగరాల్లో అమ్ముంది. హట్సన్ నంబర్ 4th డైరీ, హట్సన్, తమిళనాడు వాళ్ళ. అతను ఎవరో చంద్ర మోర్గాన్ ఎవరో అతను పెట్టాడు దాన్ని. హట్సన్ అనేది నీకు చూసే ఉంటావు. ఆరోగ్య మిల్క్, ఆరోగ్య, అరుణ్ ఐస్ క్రీమా, దగ్గర అది 9,500 కోట్లు టర్న్ ఓవరు, 50 ప్రోడక్ట్స్, ఒక 500 నగరాల్లో అమ్ముతున్నారు. హెరిటేజ్ నంబర్ 5th ప్లేస్లో. హెరిటేజ్ ఎంత, దాని టర్న్ ఓవర్ 6,000 కోట్లో ఎంతో ఉంటుంది. మరి వాళ్ళు కూడా ఒక 60 ప్రోడక్ట్స్, మిల్క్ ప్రోడక్ట్స్ వాళ్ళు అమ్ముతుంటారు. హెరిటేజ్ దీని మీద ఖండించింది. ఇప్పుడు మా ఉత్పత్తులు ఇందాపూర్కి అమ్మం, కానీ ఇందాపూర్ ఉత్పత్తులు మేము కొని మేము మార్కెట్ చేస్తున్నామని వాళ్ళు చెప్పారు. వీళ్ళేమంటారు, ఈ హెరిటేజ్ గీయే ఇందాపూర్ ముసుగులో అమ్ముతున్నారంటే వాళ్ళ ఎంఓయూ చూడండి. అంటే గుడ్డ గాల్చి ముఖానేసి తుడుచుకోమంటమా? ఇప్పుడు మీరు అన్నారు ఎన్టీఆర్ హయాంలో లేకపోతే చంద్రబాబు హయాంలో అసలు ఎక్కడన్నా ఎప్పుడన్నా ఇది జరిగిందా? ఇంకో విషయం చెప్తా ఉండ, అది చెప్పబోయే ముందు అసలు ఇందాపూర్ డైరీ అన్నావు కదా, దాని డైరెక్టర్లు ఎవరో చూసా. హరిచంద్ర శ్రీరంగ్ మానే, విష్ణుకుమార్ శ్రీరంగ్ మానే, మయూర్ ప్రవీణ్ మానే, సంతోష్ సురేష్ ఘోగరే, సంజయ్ పాండురంగ మాచలే, ప్రవీణ్ మానే, దశరథ మానే, మయూరి ప్రవీణ్ మానే వాళ్ళ డైరెక్టర్లు. భుజబల్, రాజారాం శివరాం భుజబల్, లేకపోతే షిండే, సంకేత్ బాబాసాహెబ్ షిండే. చంద్రబాబు చుట్టాలా? షిండేలు ఎవరు, భుజబల్ ఎవరు, మానేలు ఎవరు, పూనా ఏంటి? ఇప్పుడు హెరిటేజ్ డైరెక్టర్లు అంటే నీకు తెలుసు, నారా భువనేశ్వరి, లేకపోతే నారా బ్రాహ్మణి, అసాంబశివరావు, లేకపోతే నాగరాజు నాయుడు, ఎవరో గిరిజా కుమారు, వీళ్ళు తెలుగుకు సంబంధించినటువంటి వాళ్ళు. అంటే దీన్ని దాన్ని పోలిస్తే అరే మోకాలకి బోడుగుండికి మూడేస్తే ఎందుకు ఈ డైవర్షన్ పాలిటిక్స్? ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా 7 ఏళ్ళు పనిచేసమ్మా. అసలు ఆయన కుటుంబ సభ్యులు ఏనాడు సెక్రటేరియట్కి వచ్చేవాళ్ళు కాదు. కొడుకులు అంతమంది ఉన్నారు, కూతుళ్ళు అంతమంది ఉన్నారు. ఆయన అంబాసిడర్ కారు గవర్నమెంట్ కారు వాళ్ళ, ఆయన సొంత కారు, ఆయన డబ్బులతో ఆయనే పెట్రోల్ కొట్టించుకునేవాడు, ₹1 జీతం తీసుకున్నాడు. జగన్ కూడా నేను ₹1 జీతం తీసుకుంటా అన్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? 200 కోట్లు సాక్షి పేపర్ కొనిపించాడు. 6 లక్షల పేపర్లు రోజు కొనాల. అటు వాలంటీర్లు కానీ, ఇటు సచివాలయ సిబ్బంది కానీ, ఈ 56 హెచ్ఓడీల ఆఫీసులు కానీ, 400 కోట్లు యాడ్స్ ఇచ్చుకున్నాడు సాక్షికి. ఏబిఎన్కి, ఆంధ్రజ్యోతికి ఎంత ఇచ్చారు చెప్పనా? 25 లక్షలు. 25 లక్షలు ఎక్కడ, 400 కోట్లు ఎక్కడ? ఎవరు ఈ సాక్షి ఛానల్కి, సాక్షి పేపర్కి సీఎండి? భారతీరెడ్డి గారు ఎవరి భార్య? జగన్మోహన్ రెడ్డి గారు. అంటే సీఎం భార్య కంపెనీలకి మీరు 600 కోట్లు దోచిపెట్టారే. ఆ సిమెంట్ ఫ్యాక్టరీ ఏంటది? భారతీ సిమెంట్స్. ఎంత ఇచ్చారమ్మా సిమెంటు? పేదల ఇళ్ళు కడుతున్నామని చెప్పి, పేదల ఇళ్ళకి సిమెంట్ కొంటున్నామని చెప్పి 165 కోట్లు భారతీ సిమెంట్ బిజినెస్ ప్రభుత్వంతో 165 కోట్లు సిమెంట్ బ్యాగులు కొనిపించారు. అరే ఆ సంచులు కూడా భారతీ పాలిమర్స్. అరే నీ సరస్వతి పవర్ ఎవరిది? సరస్వతి పవర్ జగన్మోహన్ రెడ్డి అమ్మ విజయమ్మ. 99% నాదే అని అంటుంది ఆమె. సరే 48% ఏమో ఉంది ఆమెకి. జగన్మోహన్ రెడ్డి, భారతీ మేడం, ఆయనకో 25 ఉంటుంది, ఈమెకో 25 ఉంటుంది. మీరు డైరెక్టర్లుగా ఉన్న సరస్వతి పవర్కి ఎన్ని టీఎంసీలు నీళ్ళు ఇచ్చారు? అంటే ముఖ్యమంత్రి కంపెనీకి కృష్ణా జలాలు అన్ని టీఎంసీలు ఇచ్చుకుంటారా? ఏది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్? చంద్రబాబు, ఎన్టీఆర్ ఇలా చేశారా? ఇప్పుడు చంద్రబాబు వల్ల హెరిటేజ్కి ₹1 మేలు జరిగిందా చెప్పు?
హెరిటేజ్కి సంబంధించి గోదావరి పుష్కరాల్లో అమ్మ ఏదో కొన్ని మజ్జిగ ప్యాకెట్లు కొన్నారు. అబ్బో దాని మీద అసలు ఏమి గోల్ చేశారంటే ఒక దాని దగ్గరే కాదు అందరి దగ్గర కొన్నారు. అంటే ఇవాళ హెరిటేజ్ అటు అటు చంద్రబాబు 17 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఒక్క రూపాయి ప్రయోజనం పొందల, ఒక టీఎంసీ నీళ్ళు ఇవ్వాల, లేదు ఒక సెంటు భూమి ఇవ్వలేదు. మీరు నీ ఫ్యాక్టరీలకు భూములు సరస్వతి పవర్లో 28 ఎకరాలు ఫారెస్టా, పోరంబోక. నీ ఇడుపులపాయ ఎస్టేట్లో 600 ఎకరాలు ఫారెస్టు, దేవాదాయ, లేకపోతే అసైన్డ్ ల్యాండు. ఆ రోజు మీ నాన్న ఏమన్నాడు? నాకు తెలియకుండా మా నాన్న కొన్నాడు, నేను సరెండర్ చేస్తున్నానని అసెంబ్లీలో చెప్పి మరుసటి రోజు సగానికి తగ్గించాడు. 616 ఎకరాలు కాస్త 310 ఎకరాలు అన్నాడు. పోనీ అదన్న ఇచ్చాడా? ఇప్పటికి కూడా ఎకరం ఇవ్వాల ఇడుపులపాయ ఎస్టేట్. అరే రూపాయి పెట్టుబడి లేకుండా తండ్రి అధికారం అడ్డం పెట్టుకుని లక్షల కోట్లు పరిశ్రమలు పెట్టావే. ఆయన ఎవరికో 28,000 ఎకరాలు ఇచ్చారు. వన్ పిక్ నిమ్మగడ్డ ప్రసాద్కి 28,000 ఎకరాలు ఇచ్చి ఆయనతో 950 కోట్లు నీ సాక్షిలో పెట్టించుకున్నావు. ఆయన ఎవరో గాలి జనార్దన్ రెడ్డి 10,000 ఎకరాలు ఇచ్చారు ఎయిర్పోర్ట్కో, లేకపోతే అటు ఇనప ఖనిజం దోచిపెట్టారు. అతను 150 కోట్లు పెట్టాడు నీ సాక్షి ఛానల్లో, సాక్షి పేపర్లో. కేసులు ఇవి సిబిఐ కేసులు 11, ఈడీ కేసులు 9. అంటే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాదు, అసలు మొత్తం దోచేసింది నువ్వు. ప్రభుత్వ ధనం, ప్రజాధనం. ఇందాపూర్ చంద్రబాబు బినామీ అని చెప్పి బొత్స సత్యనారాయణ మాట్లాడతాడు, దేవుడు చూస్తున్నాడు అంటాడు. అసలు ఈ శాసనమండలి స్టార్ట్ అయిన 5 నిమిషాలకే మండలిని వాయిదా వేయడం ఎలా చూడాలంటారు? మరో పక్క చూసుకున్నట్లయితే హోమ్ మినిస్టర్ అనిత గారు మాట్లాడుతూ ఏకంగా దేవుడిపైన రాజకీయాలు చేయాలని వైసీపీ చూస్తుందంటారు. వైసీపీ వాళ్ళమ్మో లేదు ప్రభుత్వమే దేవుడితో రాజకీయాలు చేస్తుందంటారు. ఎలా చూడాలి సార్ మొత్తాన్ని? వీళ్ళు చేస్తున్న ఈ పనుల వల్ల జగన్కి ఇంకా డ్యామేజ్ అవుతుందమ్మా. నిన్న ఎవరో ఒక ప్రెస్ మీట్ పెట్టాడు సుధాకర్ బాబు, ఎవరో పెట్టి సమోసాలు అంటాడు. బిల్ గేట్స్కి ఎన్ని టీలు ఇచ్చారు, ఏ టీ ఇచ్చారు, ఎన్ని సమోసాలు ఇచ్చారు, మొత్తం లెక్క చెప్పండి అనగానే ఆ ఎగ్ పఫ్ల బిల్ బయటకు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఎగ్ పఫ్లకి 3,60,00,000 వాడాడట. రోజుకి 993 ఎగ్ పఫ్లు తిన్నారంట. అంటే ఎగ్ పఫ్ల బిల్లు జగన్ రోజుకి 20,000 అంట, నెలకు 6 లక్షలు అని చెప్పి ఆ బిల్లులు బయటకు వచ్చాయి. నేను అంటోంది అదే, ఏది వాళ్ళ ఎవరినో బకరా చేయబోతే మీరు బకరా అవుతున్నారు. దీనివల్ల జగన్మోహన్ రెడ్డికి మేలు చేయకపోగా కీడు జరుగుతుంది. ఇప్పుడు కౌన్సిల్ సమావేశాలు బొత్స సత్యనారాయణ బాయ్కాట్ గోయిందా అంటే జనం గోయింద కొడుతున్నారు. జగన్ ఎప్పుడు పోతాడో గోయిందా అని చెప్పి ఇవాళ జనం గోవిందుడిని వేడుకుంటున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.